Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ఈ సభ కంటే ముందు 3 సార్లుగా మనకు బసవరాజు శ్రీనివాస్ గారి మీటింగ్లో మనందరం కూడా కలుసుకున్నాం. ఈ రోజున ఆశీర్వచనం చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది అంటే, బసవరాజు శ్రీనివాస్ గారు మనందరం కలిసి బాస్ అనేది ఒక నామకరణం జరిగింది. ఈ నామకరణం చేసిన విషయము పుష్పగిరి పీఠాధిపతి వారికి కూడా ఈ విషయం వారికి మేము తెలియజేసినాం. వారు చాలా అభినందించారు. వారికి శ్రీనివాస్ గారు వారందరూ కూడా ఆశీర్వచనం కూడా తెలిసారు. తర్వాత శృంగేరిలో మన వివాహంలో వచ్చినప్పుడు పెద్ద స్వామి వారి యొక్క అన్నయ్య దక్షిణామూర్తి గారు కూడా కలిశారు. వారికి మన ఈ బ్రాహ్మలు తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ సంఘాలందరం కూడా ఏకీకృతమైపోయి ఒక వ్యక్తి ద్వారా అందరం బ్రాహ్మణ సమాజానికి కావలసిన విషయాల గురించి మాట్లాడడానికి మేమందరం ఒక సభను ఏర్పాటు చేసుకున్నామని చెప్పి శృంగేరి భారతీ తీర్థాంత స్వామి మరియు శ్రీ శ్రీ విధిశేఖర స్వామి వారికి కూడా మన బాస్ అనే నామకరణం పెట్టిన నామం కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం. అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికాం. ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్ వెల్. మనకి ద బెస్ట్ ఇవ్వాలనేదే ప్రణీత్ గ్రూప్ అంబిషన్. వారు జైత్రయాత్రలో మన హైదరాబాద్కు వచ్చినప్పుడు తప్పకుండా మన దగ్గరకు వచ్చి వారు మన ఆశీర్వచనం కూడా తెలియజేస్తా అని చెప్పి వారు సమ్ముఖంగా నాతో చెప్పడం కూడా జరిగింది. అయితే 2 విషయాలు మన బసవరాజు శ్రీనివాస్ గారికి మన రామచంద్ర గురుగారి గారు కూడా 2 విషయాలు నేను అడగాలనుకుంటున్నాను. సరే, బ్రాహ్మణ సంఘంలో పెద్దలందరూ కూడా ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటంటే అర్చకులు. ఇవాళ అర్చకుల్లో ధూపదీప నైవేద్యం గురించి వారు కూడా ఇందాక చెప్పారు. ధూపదీప నైవేద్యంలో అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు. అదొక్కటి కొంచెం బాధాకరంగా ఉంది. అయితే మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, అర్చకుల కులవృత్తి కింద మీరు ఏమన్నా మాకు చేయగలగాలంటే, అర్చకులే బ్రాహ్మలే అర్చకులు వాళ్ళ కులవృత్తి. ప్రతి కులానికి ఒకటి ఉన్నది. గౌళ్ళకు గౌళ్ళ ఉంది, రెడ్డిస్కి రెడ్డి ఉంది. మన బ్రాహ్మణులకు కూడా మనది అంటూ ఒకటి ఉండాలి. అర్చకులకు, వేదం చదివే వాళ్ళకు, తర్వాత పురోహితులకు వీళ్ళందరికీ కూడా మీ వంతు సహకారాలు ఉంటే మేమందరం మీ వెనకాల ఉండి మీరు ఏ పని చెప్తే ఆ పని చేయనిక మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీ నోటి నుంచి ఈ వాక్యము బ్రాహ్మణుల గురించి ఇది చేయండి అంటే బాత్రూమ్లు కూడా కడగనికి కూడా అడిగి ఉన్నాం బ్రాహ్మణుల గురించి. కాబట్టిగా మీరు మా యందు ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తెలంగాణ బ్రాహ్మణులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పి యావత్ బ్రాహ్మణులందరికీ కూడా వేద పండితుల చేత ఆశీర్వచనం కూడా జరిపించాల సంకల్పంతో నిరంజన్ దేశాయ్ గారు కానీ, అనావుజుల సూర్యప్రకాష్ గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారిని, ప్రమోద్ గారు కానీ వీళ్ళందరూ కూడా చిన్న ఆశీర్వచనం కూడా చెప్దాము, చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు అందరూ కూడా మీటింగ్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. ఈ రోజున అందరం కలిసి ఒకే అభిప్రాయం మీద మనం వారికి సన్మానం చేద్దామని ఒక సంకల్పం వారికి రావడం, అందులోనే ఈ వేద పండితులు మొత్తం వేదం పూర్తి చేసుకొని వారు కూడా వచ్చారు. బసవరాజు శ్రీనివాస గారు వీరికి కూడా ఒక వేద పాఠశాలకు మీరైనా సహాయం స్థలం కూడా ఇప్పించాలని చెప్పి సమ్ముఖంగా కోరుకుంటున్నాము.